హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను మీకు కృష్ణమ్మ ప్రవాహ ఉధృతి నుంచి బయటపడిన చారిత్రక దేవాలయాలను, అలాగే ఒక వింత పెళ్లి చేసుకొని ఆ పాపాన్ని పోగొట్టుకున్న ప్రదేశాన్ని మీకు చూపించడం కోసం బయలుదేరాను. ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలన్నా, అలాగే నేను ఇంకా కొత్త ప్రదేశాలు వెతికి మీకు చూపించాలి అన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మాకు బూస్టింగ్ వస్తుంది. ఇంకా రెచ్చిపోయి కొత్త ప్రదేశాలు తిరిగి మరీ చూపిస్తాను. అంతేకాదు, మీ ఏరియాలో ఏమన్నా హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నా కానీ నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ప్రదేశం ఎక్కడ అనుకుంటున్నారా? అదే మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉన్న పులిచింతల ప్రాజెక్ట్. ఈ పులిచింతల ప్రాజెక్టుకు రావడం ఇది రెండవసారి. మొదటిసారి ఆల్రెడీ కోహినూరు వజ్రం దొరికిన కొల్లూరు గ్రామాన్ని, అలాగే ఆ గ్రామంలో ఉన్న వజ్రాల దిబ్బ, పంతులు గారి పొలాలను చూపించడం జరిగింది. తదుపరి వీడియోలో ఆ పులిచింతల ప్రాజెక్టు వల్ల నీట మునిగిన గ్రామాలలో ఒకటైన వెల్లటూరుని కూడా చూపించడం జరిగింది. ఆ టైంలో నీరు బాగా ఉండటం వలన గ్రామాన్ని మాత్రమే కొంచెంగా చూపించగలిగాను, కానీ ఆ నీట మునిగిన దేవాలయాలను చూపించడం కుదరలేదు. ఈ సంవత్సరం ఎండ ప్రభావాలు చాలా ఎక్కువగా ఉండటం వలన నీటి మట్టం పూర్తిగా తగ్గింది. అందువలన ఆ ఊరి పరిసరాలు, అక్కడ మునిగిపోయిన దేవాలయాలు ఇప్పుడు బయలుపడినవి మీకు చూపించడానికి నేను మళ్ళీ వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రామమే ఆ వెల్లటూరు. కృష్ణానది ప్రవాహం వలన నీట మునిగిన గ్రామాలలో ఇది ఒక గ్రామం. అసలు కృష్ణానది ప్రవాహానికి నీట ఎందుకు మునిగింది అంటే దానికి కొంచెం బ్యాక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీటి శాతం చాలా వృధా అయిపోతుందని ఆ నీటిని సాగునీటికి ఉపయోగించడం కోసం 1998లో ఈ ప్రాజెక్ట్ని ప్రతిపాదన తీసుకొచ్చారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కానీ అది ఎందుకో ముందుకు సాగలేదు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకొచ్చి 2013 కల్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. కానీ ఈ ప్రాజెక్టు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటంటే ఆ ఊరి వాళ్ళు అక్కడ డ్యామ్ కట్టడానికి కొంచెం అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఈ విధంగా ఊరు మొత్తం మునిగిపోతుందని వాళ్ళకు ముందుగానే తెలుసు. చూడండి ఎట్లా శిథిలావస్థకు చేరుకుందో. ఇక్కడ ఈ ఒక్క కారణమే కాదు, ఇక్కడ సున్నపు రాయి గనులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ మీరు ఇళ్ళకి చూడొచ్చు, గోడలో ఆ గోడలు మొత్తం ఆ సున్నపు రాయి అంటే మరేదో కాదు, లైమ్ స్టోన్. చూశారు కదా ఈ ఇల్లు. వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలియదు కాదు. ఎన్నో ఆశలతోటి ఆ ఊరు జనం కానీ, ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇంత మంచి కట్టడాలు, శాశ్వత కట్టడాలు కట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, మీరంతా ఖాళీ చేయండి అంటే సొంత ఊరిని కన్నతల్లిలా చూసుకునే గ్రామాలను, బంధువులను, వాళ్ళ పొలాలను అన్నీ వదిలేసి వెళ్ళాలంటే ఎవరికైనా బాధే. అసలు ఈ జలాశయం వల్ల మొత్తం 15 గ్రామాలు పూర్తిగాను, 8 గ్రామాలు పాక్షికంగాను మునిగిపోయాయి. మొత్తం 29,700 ఎకరాలు మునిగాయి. ఇందులో 9,291 ఎకరాలు అడవి ప్రాంతం కాగా మిగతాది ప్రజల సొంత ఆస్తులు. అందులోనూ ముఖ్యంగా నెమలిపురి, వెల్లటూరు, రేపల్లె, అడ్డూరు, చింట్యాల ఈ ఊరులు నల్గొండవి, అంటే తెలంగాణకు సంబంధించినవి. ఇవి కాక ఆంధ్రాకు చెందినవి పులిచింతల, కొల్లూరు, చిట్యాల, కేతవరం, తాట్లూరు, గోవిందపురం, వెల్లంపల్లి గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. ఇందులో బోధనం, గోపాలపురం, కామేపల్లి, వేమవరం, రేగులగడ్డ పాక్షికంగా మునిగిపోయాయి. అయితే పైన చెప్పిన గ్రామాలలో వెల్లటూరులో రంగనాయక స్వామి దేవాలయం, అలాగే నరసింహస్వామి, 101 శివలింగాలు, ఇలా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఈ ప్రాంతాలలో ఉన్నాయి. అవి కూడా మొత్తం నీట మునిగిపోయినాయి. అయితే వాటిలో కొన్ని దేవాలయాలను ధ్వంసం చేసి అందులోని గుప్త నిధులను దోచుకెళ్ళినట్టు స్థానికుల ద్వారా తెలిసింది. ఆ దేవాలయాలు ఎలా ధ్వంసం అయిపోయినాయి, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయి, వాటి పొజిషన్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. అలాగే ఈ ఏరియాలో ఉన్న కృష్ణానదికి పాప వినాశనం అనే పేరు ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ శిథిలమైపోయిన దేవాలయాల్లోని ఒక భాగమే. ఇది ఏ దేవాలయమో అర్థం కావట్లేదు, కానీ ఇది మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ ఊరి పక్కనే కృష్ణానది ఉంది. అలాగే ఆ ఊరిలో చాలా దేవాలయాలు నీట మునిగినవి.
రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే అతను ఈ చారిత్రక ఆలయాలను నిర్మించాడు. కాగా వాటిలో ముఖ్యంగా ప్రసన్నాంజనేయ స్వామి, సోమేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, వినాయక స్వామి దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. కేతవరం లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలోనిదే. ఇంకా శిథిలం అయిపోయిన ఆలయాలలో ఊరిలో ఉన్న ఆలయానికి వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ ఆలయం. చూడండి, అది శిథిలావస్థలో ఎట్లా ఉందో. ఇది ఆ ఆలయంలోని విగ్రహాలు అన్నమాట ఇవన్నీ. ఇదైతే మూల విరాట్ ఏం కాదు, ఆ గోడలకి అమర్చే విగ్రహాలలో ఒకటి అయి ఉండొచ్చు అది. అలాగే నది ఒడ్డున ఇంకా ఎక్కువ దేవాలయాలు ఈ నది ఒడ్డునే ఉంటాయి. ఏ నదో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కృష్ణానది. ఇక్కడ మీరు చూస్తున్నది సున్నపురాయి అవశేషాలు అనమాట. అంటే ఏం కాదు, ఇక్కడ గనులు ఉంటాయని చెప్పాను కదా. అయితే ఇక్కడ భూమి మొత్తం ఆల్మోస్ట్ ఈ సున్నపురాయితోనే కప్పబడి ఉంది. ఇక్కడ ప్రముఖ ఆదాయ వనరు కూడా ఈ సున్నపురాయే ఈ పరిసరాల్లో. అదిగాక ఇప్పుడైతే చేపలు పట్టుకొని ఈ చుట్టుపక్కల వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈ పరిసరాలను చూడండి, నది ఒడ్డున ఎట్లా ఉందో ఇది. అది ఒక మెట్లలాగా దానిని వినియోగించారు. ఈ ఉన్న నీరు కూడా పూర్తిగా దిగిపోతే ఇంకా చాలా దేవాలయాలు బయటపడతాయని స్థానికుల ద్వారా తెలిసింది. ఇప్పుడే చెప్పాను కదా, ఇక్కడ ఇప్పుడున్న మెయిన్ ఆదాయ వనరు చేపలు. ఇక్కడున్న జాలర్లు కానీ లేదు వెనకబడిన వారు కానీ చేపలనే జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు ఆ చేపలను నిల్వ ఉంచే బాక్సులు. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడవచ్చు. ఇవి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి ఇప్పుడు బయలుపడినవి. దగ్గరగా చూడండి. అయితే ఇక్కడ స్థానికులు ఇప్పటికీ పూజలు చేస్తూనే ఉన్నారు, తెలిసిన వాళ్ళు మాత్రం. అయితే తెలియని వాళ్ళకి తెలియకుండా, అంటే ఇంత దూరం వచ్చి ఆ సాహసాలు అయితే చేయలేరు కదా అందరూ. ఆల్రెడీ ఊర్లో వదిలేసి పునరావాసం కింద దూరాలు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చే దేవాలయాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అనేది గమనించే తీరిక ఓపిక ఎవరికీ ఉండదు. కాబట్టి ఈ స్థానికులు ఈ విగ్రహాలు బయటపడి తెలిసిన వాళ్ళు మాత్రం వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంకా ఈ నీటిలో బయటపడని విగ్రహాలు ఎన్నో, దేవాలయాలు మరెన్నో. అయితే ఇప్పుడు దొరికినన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఇంకా పూర్తిగా నీటి నుంచి బయటికి రాని ఇలాంటి శివలింగాలు ఎన్నో. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా 101 శివలింగాలు ఉన్నాయని. అవి కాక ప్రముఖమైన సోమేశ్వరుడు, రామలింగేశ్వరుడు లాంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఇంకా పూర్తిగా వీటిని బయటికి తీయలేదు. బయటికి తీసే ఉద్దేశం కూడా ఎవరికి ఉన్నట్టు లేదు. బండ కింద బండ అట్లాగా. ఇంకా అవి అంటే నీటి అడుగునే అట్లా ఉన్నాయి. ఆ ప్రవాహానికి అవి గుళ్ళలోనేసి స్థానాంతరం చెంది ఇట్లా పక్కకు వచ్చేసినాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా బయటపడని శివలింగాలు ఎన్నో. అవి ఒక మెట్లలాగా ఒక పక్కన ఉండిపోయినాయి. ఈ నీటిలో, అంటే ఈ నీటి మట్టం ఇంకా ఎంత ఉంది, అది పూర్తిగా తగ్గితే ఇంకా ఎన్ని గుడులు బయటకు పడతాయి, ఎన్ని బయటకు వస్తాయో, ఎన్ని శివలింగాలు బయటకు వస్తాయో. ఆ 101 శివలింగాల్లో ఇక్కడే చాలా వాటికి మీకు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం ఆ నదీ ప్రవాహానికి ఆ లింగాలు అనేవి, ఆ విగ్రహం అంటే లింగరూపం అనేది అదృశ్యం అయిపోయి కేవలం ఆ లింగం నిలబెట్టిన ప్రదేశం మాత్రమే మీకు కనిపిస్తుంది. ఈ మొత్తం బయటపడి, అయితే స్థానికులు తెలిసిన వారు మాత్రం ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. ఆ నీటి ప్రవాహానికి అవి కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. మీకు ఆల్రెడీ చూపించాను కదా, ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దూరంగా కనిపిస్తుంది చూడండి. ఆ నీటి ప్రవాహం ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఆ వలలు, పడవలతో సహా కొట్టుకొచ్చి రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయినాయి అంటే మీరు అంచనా వేసుకోండి ఆ నీటి ప్రవాహం ఎంత భయంకరంగా వచ్చింది. అట్లాంటి నీటి ప్రవాహంలో ఊళ్ళు కొట్టుకుపోవడం అనేది సర్వసాధారణమైన విషయం. అంతేగాక ఇక్కడ మీరు చూడండి, ఇక్కడున్న శివలింగాన్ని చూడండి. ఆ కాలంలో పురాతన రోజుల్లో ఏకశిలతో చెక్కకుండా ఇలా 2 శిలల్ని శివలింగాలుగా నిర్మించినట్టున్నారు. అందుకే పైభాగం మాత్రం కొట్టుకుపోయి కింద భాగాలు మాత్రమే మిగిలిపోయినాయి. ఆ విగ్రహాల పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ మెట్లు ఉన్నాయి దిగటానికి. ఆ మెట్లు దిగి వస్తే ఈ మెట్లకి
ఎడమ వైపున ఒక గృహ, కుడి వైపున ఒక గృహ. గృహ అంటే ఇందాక నేను చెప్పిన గృహలు కాదు, ఇవి దేవాలయాలు ఉన్న గృహలు అన్నమాట. ఆ కిందకి ఆ మెట్లలాగే కృష్ణానది కొనసాగింపుగా ఉన్నాయి. దూరంగా ఇక్కడ చూశారు కదా, ఈ దేవస్థానం ఇంకా బయటికి రాలేదు. ఇది ఇంకా నీటిలోనే మునిగి ఉంది. అది రావడానికి ఇంకొంచెం టైం పట్టవచ్చు. ఈ గుడి కాకుండా పక్కన ఇంకో గుడి ఉందన్నమాట. ఆ మెట్లకి కుడి పక్కన ఒక గుడి, ఎడమ పక్కన ఒక గుడి. అది ఒక గృహలాగా ఉంది. అది లైమ్ స్టోన్ గృహలు అనమాట. కేవ్స్ అంటారు కదా, అట్లా ఇది లైమ్ స్టోన్ కేవ్. ఇక్కడ చూస్తే లంబోదరుడు అయితే ముందల, అలాగే నందీశ్వరుడు, అంటే ఇది శివాలయం అని అర్థమవుతుంది. అయితే ఇక్కడ సోమనాథేశ్వరు అలాగే రామలింగేశ్వరు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఈ శివలింగం, ఈ ఆలయం ఒకటైంది అనిపిస్తుంది. ఈ బయట విగ్రహం చూశారు కదా, ఇది చూడటానికి మూల విరాట్లానే ఉంది. అంటే దేవాలయాల్లో ఉండే మూల విరాట్ విగ్రహంలానే ఉంది. ఇది ధ్వంసం అయి ఉంది చూడటానికి. ఒక చేయి అయితే కట్ అయిపోయి ఉంది. కానీ ఈ శిల్పాలు చెక్కిన విధానాన్ని చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఈ కాలానికి సంబంధించిన నిర్మాణాలు కాదు ఇవి అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అంత చక్కగా చెక్కే శిల్పులు అనేవాళ్ళు లేరు. ఇంకా లోపలికి వెళ్ళి దేవస్థానాన్ని పరిశీలించినట్లయితే ఆ శివలింగం కూడా సగానికి కట్ అయి ఉంది. మరి అది నీటి ప్రవాహం వల్ల కట్ అయిందా, లేదంటే ఎవరన్నా దుండగుల వల్ల కట్ అయిందా అనేది తెలియదు. ఈ లంబోదరుని చూశారు కదా, ఇది ఈ విగ్రహాన్ని నమూనా అని చూస్తే అది ఇప్పుడుది కాదు. అలాగే పైన లోటస్ ఫ్లవర్ ఉంది. అంటే ఈ లైమ్ స్టోన్ మైన్లోనే చెక్కబడింది అనమాట. అయితే ఈ మెయిన్ మూల విరాట్లు మాత్రం లైమ్ స్టోన్తో చేసినవి కాదు, ఇవన్నీ గ్రానైట్తో చేసినవి. ఈ కాలం నాటి అయితే మాత్రం కాదు. ఈ లోపల ఈ విగ్రహాన్ని కూడా మీరు గమనించినట్లయితే చూడండి ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ కొంచెం పూజలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది, పసుపు కుంకుమ. ఇదంతా మళ్ళీ మీకు లైమ్ స్టోన్లోనే కనిపిస్తుంది నాకైతే. ఇది అంటే సున్నపురాయి అని చెప్తున్నాను కదా, అదనమాట. ఇది మొత్తం ఇక్కడ అంతా త్రవ్వకాలు చేసినట్టయితే తెలుస్తుంది, అవి గుప్త నిధుల కోసం. అయితే విగ్రహాలను ధ్వంసం చేసి విగ్రహాలలో బంగారం ఇవి ఉంటాయి అనేది మాత్రం అవాస్తవం. అయితే ఇది నీటి ప్రవాహం వల్లన్నా కట్ అయి ఉండాలి, లేదా ఎవరన్నా దుండగుల వల్లన్నా కట్ అయి ఉండాలి ఈ విగ్రహాలు అనేవి. విగ్రహాల కింద అయితే నిధులు ఉంటాయి అనే ఒక ఉంది, కానీ విగ్రహాలు లోపల ఉండవు కదా. రాళ్ళను చెక్కి రాళ్ళ లోపల అయితే పెట్టరు కదా. ఇది చూడండి, నందీశ్వరుడు కూడా ముఖం కట్ అయి ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు అసలు ఆభరణాలు, దండలు అలంకరించినట్లు ఎంత చక్కగా విగ్రహాన్ని చెక్కారో. ఈ పురాతన ఆలయం అనటానికి ఈ విగ్రహాలే సజీవ సాక్ష్యాలు. అంత చక్కగా ఉన్నాయి ఇక్కడ. ఈ దేవస్థానం కూడా కృష్ణానదికి ఒడ్డునే ఉంది. మీరు సైడు చూశారు కదా, అంటే నదిలో దిగి స్నానం చేసే వాళ్ళకి సెక్యూరిటీగా సైడ్ వాల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి, ఇది చూడటానికి అసలు ఎంత అద్భుతంగా కాళ్ళ కంకణాలు కానీ ఆభరణాలు కానీ చక్కగా ఎంత నీట్గా చెక్కారంటే అసలు ఇది ఈ కాలంలో చెక్కిన విగ్రహం అనటానికి ఎటువంటి సందేహం లేదు. ఇది పురాతన కాల విగ్రహమే. ఆ ఆభరణాలు కానీ చక్కగా నడుముకి వడ్డానాలు, చేయి చూశారు కదా, ఇక్కడ తెలుస్తుంది కదా గ్రానైట్. ఇది గ్రానైట్తో చెక్కబడిన విగ్రహం అన్నమాట. ఈ చైన్ చూడండి, అసలు ఎవరు కత్తితో కట్ చేసినట్టు చక్కగా ఉంది కట్ చేసి. ఈ ఆభరణాలు, హారాలు, ఇది ఈ కాలం సంబంధించిన విగ్రహం అయితే కాదు, ఇది పురాతన కాల విగ్రహాలే. చూడటానికి శంకు చక్రాల్లా ఉన్నాయంటే ఏమన్నా విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహం అయి ఉండొచ్చు ఇది ఈ దేవస్థానం. ఇంకా పక్కన ఇంకో దేవస్థానాన్ని మిస్ అయ్యాం కదా, అది కూడా చూపిస్తాను రండి. ఇది శివాలయం కదా, ఇక్కడ ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ వింత ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బయట శివలింగాలు ఉండడం, అది కూడా జ్యోతిర్లింగాల స్టైల్లో ఇక్కడ శివలింగాలు లక్ష్మీ నరసింహస్వామి గుడి బయట చెక్కబడి ఉన్నాయి. ఇది అసలు చాలా అద్భుతం. అసలు ఇది చాలా అరుదుగా చూస్తాము. సహజంగా ఎక్కడా ఇట్లాంటి అవకాశం లేదు ఏ గుళ్ళలోనూ. ఇక్కడ దేవస్థానం లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఈ విగ్రహాన్ని కూడా మెడ వరకు కట్ చేసి ఉన్నాయి. అమ్మవారు అంటే లక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. ఇద్దరు విగ్రహాలు కట్ చేసి ఉన్నాయి. అలాగే ఇక్కడ త్రవ్వకాలు జరిగినట్టు కూడా
అర్థమవుతుంది. ఈ మొత్తం ధ్వంసం అయిపోయి ఉన్నాయి గుడి లోపల భాగం. గుప్త నిధుల కోసం ఎట్లాంటి ఇదైనా చేస్తారు. ఇక్కడ చూడండి అసలు మొత్తం తవ్వేసి ఎంత భయంకరంగా ఉందో. మొత్తం అంతా చీకటిగా ఉంది, సరిగ్గా కనిపించట్లేదు. మొత్తం తవ్వేసేసి ఉన్నాయి, ఎక్కడెక్కడ తవ్వేసి ఉంచారు. చూడండి అసలు విగ్రహాలు మాత్రం చాలా చక్కగా ముచ్చటగా చెక్కారు. ఆ శిల్పి ఎవరో కానీ మహానుభావుడు. చూడండి అసలు మొత్తం దేవస్థానం మొత్తం నాశనం అయిపోయింది. ఇంత పురాతన చరిత్ర కలిగిన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రభుత్వాలపైన. వాళ్ళు ఎప్పటికైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చూడండి అసలు బయట ద్వారానికి చెక్కిన శిల్పాలు ఇవి ఆల్రెడీ అంటే అర్థం కాకుండా మొత్తం కట్ అయిపోయినా వాళ్ళ కళా నైపుణ్యం తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు ఈ విగ్రహాలను చెక్కడానికి కానీ ఈ రూపాలని చిత్రీకరించడానికి కానీ ఎంత కష్టపడ్డారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దేవస్థానం చూశారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ శిలాశాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ స్థానికుల ద్వారా తెలిసింది ఏంటంటే ఈ శిలాశాసనాలు గ్రాంధిక భాషలో రాశారు అని కొంతమంది, సాంస్క్రిట్లో రాశారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ శిలాశాసనం మొత్తం చదివితే వాళ్ళ ప్రాణాలు పోతాయి, వాళ్ళకి ప్రాణహాని ఉంటుంది అని చెప్తున్నారు. ఇట్లాంటి భయాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదో సీక్రెట్ ఉండే ఉంటుంది. అది మొత్తం చదివితే ఆ సీక్రెట్ అనేది బయటపడుతుందని పాత రోజుల్లో ఇలాంటి భయాలు అనేవి కల్పిస్తారు. కానీ ఇప్పుడు ఆ భాషను అర్థం చేసుకొని చదివే అంత నైపుణ్యం కానీ అంత అవగాహన కానీ ఇప్పుడున్న ప్రజానికానికైతే చాలా కష్టం. ఇంకా ఈ వీడియోలోనే హైలైట్గా నిలిచే పాపనాశిని స్టోరీ. ఈ పాపనాశనం అంటే తిరుపతిలో మీరు వినుంటారు పాప వినాశనం అనేది, కానీ ఇక్కడ కూడా ఎంత వచ్చిందంటే ఏదో స్టోరీ ఉందని అర్థం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఊరిలో ఒక ఫ్యామిలీలో తల్లిదండ్రులు అకస్మాత్తుగా చనిపోవటం వల్ల వారి పిల్లలు అనాథలు అయిపోతారు. వారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట. వాళ్ళు వేరు ఫ్యామిలీలతో పెరగటం వలన, అంటే అనాథలు అవ్వటం వలన వాళ్ళిద్దరిని తీసుకొని వేరు ఫ్యామిలీలు పెంచుకుంటారు. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు అన్నా చెల్లెలు అనే విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ స్తూపానికి దేవుడి విగ్రహాలు ఎంత చక్కగా చెక్కారు. అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఇదే ఊరిలో పసుపు బట్టలతో రావటం వలన ఇక్కడ ఒక ఆవు వాళ్ళిద్దరిని చూసి, మీరు అన్నా చెల్లెళ్ళు అయి ఉండి పెళ్లి చేసుకున్నారు, ఈ పాపం మీరు పోవాలంటే ఈ కృష్ణానదిలో మీరు స్నానం చేసి ఎక్కడైతే మీ బట్టలు కలర్ మారుతాయో తెల్లగా అక్కడ మీరు పాప వినాశనం పొందుతారు అని చెప్పడం జరిగింది. ఆ శిలాశాసనాలు ఇవి. అలాగే ఆ అన్నా చెల్లెల కాలి ముద్రలు అన్నమాట ఇవి. వాళ్ళు ఈ ఏరియా మొత్తం తిరగ్గా ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత, ఈ పాప వినాశనం ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ స్నానం చేసిన తర్వాత కానీ వారి పసుపు బట్టలు తెల్లగా మారలేదు. అందువలన ఈ ప్రదేశంలో వాళ్ళకి గుర్తుగా వీళ్ళ పాదముద్రికలు శిలాశాసనాలు చెక్కడం జరిగింది. అయితే ఇది కల్పిత కథ లేదు వాస్తవమా అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే ఈ కథను మనం స్థానికుల ద్వారా తెలుసుకున్నాం. ఇది మీకు ఎక్కడ బ్రౌజింగ్లో కానీ ఇంటర్నెట్లో కానీ కూడా దొరక్కపోవచ్చు. ఎందుకంటే ఇది ఈ ఊర్లో జరిగిన స్థానిక కథ, అందువలన ఇది బయటికి రాలేదు. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి రిస్క్ చేసి ఈ మొత్తం తిరిగి తీసినవి. నచ్చితే లైక్ చేయటం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీ గణేష్ ఫ్రమ్ చీరాల.